హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చా. ప్రస్తుతం అందరి కళ్ళు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీ మీదనే ఉన్నాయి కదా. అయితే ఈ సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబుగా ఎవరు నటిస్తున్నారో తెలిస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. నిజానికి ఫ్యాన్స్ అందరూ ఆ రోల్లో మహేష్ కొడుకు గౌతమ్ కనిపిస్తాడు అని ఆశపడ్డారు. కానీ లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ ఛాన్స్ గౌతమ్కి రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే గౌతమ్ ఇప్పుడు హైట్ పెరిగిపోయాడు. ఆ చైల్డ్ క్యారెక్టర్ ఏజ్కి గౌతమ్ లుక్ సెట్ అవ్వట్లేదట. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కిందో తెలుసా? మహేష్ బాబు సొంత మేనల్లుడు మన సుధీర్ బాబు కొడుకు దర్శన్ని రాజమౌళిగారు ఫిక్స్ చేశారట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే దర్శన్ హెయిర్ స్టైలు, ఫేస్ కట్ చూస్తే అచ్చం మన మహేష్ బాబు చిన్నప్పుడు సినిమాల్లో ఎలా ఉండేవారో జిరాక్స్ కాపీలా అలానే ఉన్నాడు. అందుకే జక్కన్న వెంటనే ఓకే చెప్పేశారట. ఆల్రెడీ ప్రభాస్, ఫౌజీ సినిమాలు చిన్నప్పటి ప్రభాస్గా దర్శన్ అదరగొట్టేశాడని టాకుంది. ఇప్పుడైతే ఏకంగా సొంత మామయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. స్క్రీన్ మీద ఈ మామ అల్లుళ్ల పోలికలు చూస్తే ఫ్యాన్స్కి పండగే. దర్శన్ కెరియర్కి ఇది డబుల్ బూస్ట్ అని చెప్పచ్చు. మరి మీకేమనిపిస్తోంది? ఆ రోల్లో గౌతమ్ ఉంటే బావుండేదా, లేక దర్శన్ పర్ఫెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.